सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनाम श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस हुकूमत गरीब आवाम की भलाई के लिए पूरी तरह पाबंद अहद है। महबूब नगर शहर के शिल्पारामा में मुनक़िद एक प्रोग्राम में उन्होंने 3,340 मुस्तहिक़ीन में राशन कार्ड तकसीम किए। इस मौके पर रुकन असम्बली ने अपने खिताब में साबिक़ BRS हुकूमत पर तनक़ीद करते हुए कहा कि वो गुज़िश्ता 10 बरसों में एक भी राशन कार्ड जारी करने में नाकाम रहे। उन्होंने कहा कि तेलंगाना मुल्क की वाहिद रियासत है जहाँ राशन शॉप्स के ज़रिए गरीब आवाम को बारीक चावल फराहम किए जाते हैं ताकि उन्हें माजी की तरह ख़रीदना ना पड़े। रुकन असम्बली ने कहा कि आवाम की हुकूमत का मतलब आवाम की फलाह व बहबूद है और वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में हुक्मरानी की तारीफ़ की। उन्होंने बताया कि इससे कबल भी इसी मकाम पर 500 इंदिरम्मा हाउसिंग असाइनमेंट्स भी मुस्तफ़ीदीन में तकसीम किए गए थे। उन्होंने मज़ीद कहा कि कांग्रेस हुकूमत के इक़्तिदार में आते ही ख़वातीन के लिए RTC बसों में मुफ्त सफ़र का आगाज़ किया गया, जो एक अहम फलाही कदम है। इस मौके पर वोडा चेयरमैन लक्ष्मण यादव, डिस्ट्रिक्ट लाइब्रेरी कॉरपोरेशन चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मार्केट कमेटी चेयरपर्सन बेक्केरी अनिता मधुसूदन रेड्डी, वाइस चेयरमैन पेद्दा विजय कुमार, TPCC जनरल सेक्रेटरी संजीव मुदिराज, विनोद कुमार, DCC वाइस प्रेसिडेंट सत्तूर चंद्र कुमार गौड़, साबिक़ म्यूनसिपल चेयरमैन आनंद गौड़, वाइस चेयरमैन शब्बीर अहमद, सीनियर कांग्रेस रहनुमा MP वेंकटेश, मारेपल्ली सुरेंद्र रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, वार्ड नंबर 24 के साबिक़ काउंसलर अब्दुल रशीद मुश्ताक, माइनॉरिटी चेयरमैन मोहम्मद फैयाज, ख्वाजा अजमत अली, साबिक़ काउंसलर्स और दीगर कांग्रेस कायदीन कारकुनों के अलावा ख़वातीन की कसीर तादाद मौजूद थी। 3,300 కేవలం మహబూబ్నగర్ పట్టణంలోనే రేషన్ కార్డు ఇచ్చారు. అడిషన్స్ పెళ్ళైన వాళ్ళు లేకుంటే బయట నుండి మళ్ళీ వచ్చిన వాళ్ళు, ఇంటికి వచ్చిన కొత్త కోడలు లేదా అల్లుడు, వీళ్ళ పేరు కూడా రేషన్ కార్డు ఎక్కాలి అని చెప్పి ఎంతో మంది కారణంగా మీరు అడుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా అధికారుల చేత సర్వే చేయించి దాదాపుగా 10,800 మందిని ఆ లిస్టులో కూడా రేషన్ కార్డు లిస్టులో పెట్టినాం. రేషన్ కార్డు ఇచ్చుడే కాదు, మీ అందరూ కడుపు నిండా భోజనం తినడానికి, మన పిల్లలకు కమ్మగా వండి పెట్టడానికి భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా సన్న బియ్యాన్ని కూడా ఈ రేషన్ కార్డుల ద్వారా మనం తెలంగాణ ప్రజలకు మీ అందరికీ కూడా ఇస్తాము. చాలా సంతోషంగా ఉన్నారు. పేద వర్గాల ప్రజలు ఈరోజు బయటికి పోయి బియ్యం కొనుక్కునే అవసరం లేకుండా ప్రతి నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం వాళ్ళ రేషన్ షాపులో వాళ్ళకి వస్తావు. చదువుకోవడానికి ఆడపిల్లలు ఎంత దూరం పోవాలన్నా వాళ్ళకు ఉచితంగా RTC బస్సులో ప్రయాణం ఉంది. మొన్న రాఖీ పండుగకు చాలా మంది గతంలో ఎక్కడికి వెళ్ళని వాళ్ళు కూడా వాళ్ళ తల్లిగారింటికి పోయి వాళ్ళ అన్నలకు తమ్ములకు రాఖీలు కట్టుకున్న సందర్భం మనం టీవీలలో చూసినాం. బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి, రోడ్లు జామ్ అయినాయి. ఎందుకంటే ఎక్కడో నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో లేదా మెదక్ జిల్లాలో వరంగల్లో ఉండే మన కుటుంబ సభ్యులకు అన్నలకు తమ్ములకు కూడా రాఖీ కట్టుకునే అవకాశం ఈరోజు మన మహిళలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగే మన పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ హాస్టళ్లలో మంచి భోజనం పెట్టిస్తాము. ఈరోజు మా మిత్రులు ఒక వీడియో పెట్టారు, చదువు గురించి మహబూబ్ నగర్ పట్టణంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, మేము ఏం చేస్తున్నాము. సరే నేను పెట్టవాలే కానీ వాళ్ళే పెట్టారు. కానీ ఒక్క విషయం నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూర్చున్నారు, చదువుకునే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు. ఈరోజు మీరు బాటలు పడుతున్నారు, ప్రభుత్వం మీకు చేయాల్సిందంతా చేస్తూ ఉంది. అయినా కూడా పేదరికం నుంచి గట్టెక్కే పూర్తి ఉపాయం అది కాదు. మనం పేదరికంలో నుంచి గట్టెక్కాలి, ఉన్నతంగా ఉండాలంటే మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు గొప్ప గొప్ప లాభాలు చేయాలి, లేదా మంచి వ్యాపారాల్లో వాళ్ళు స్థిరపడ్డప్పుడే శాశ్వతంగా మన కష్టాలు దూరం అవుతాయి. కాబట్టి ఆ పిల్లలకు మంచి నాణ్యమైన చదువును ఇప్పియాలి అని చెప్పి మేమందరం కూడా తాపత్రయపడతా ఉన్నాం.
చాలా మంది తల్లిదండ్రులు ఇవన్నింటినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు లేదా ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఈరోజు దాదాపుగా 30,000 మంది అడిషనల్గా జాయిన్ అయ్యి మన మహబూబ్ నగర్ జూనియర్ కాలేజీలలో గత సంవత్సరం 800 అడ్మిషన్ ఉంటే ఈసారి 1200 అడ్మిషన్స్ అయ్యాయి. డిగ్రీ కాలేజీలో దాదాపుగా 1600 నుంచి 1800 దాకా మన పిల్లల అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. అంటే మన పేద విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదువు పంపించలేని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజీలలో పంపిస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళకు మంచి చదువులు చెబుతున్నారన్న నమ్మకం వాళ్ళకు కలగడమే. అందుకే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మన విద్యా వ్యవస్థను బాగు చేసుకుంటున్నాం. చాలా మంది కనిపించవచ్చు ఇవన్నీ మాకు ఎక్కువ చెప్తున్నాడని మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నా, మన పిల్లలు మంచిగా చదువుకొని జీవితంలో నిలబడితేనే శాశ్వతంగా మనం ఈ పేదరికం నుంచి బయటపడతాం. అందుకోసమే చదివించుకోవాలి. సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నా మన పిల్లలు బిడ్డల భవిష్యత్తు బాగుంటేనే మనకు శాశ్వతమైన తృప్తి లభిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఎల్పిజి సిలిండర్లు ఇచ్చినాం. దాదాపుగా మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 3,41,000 గ్యాస్ కనెక్షన్లను మేము ఇచ్చినాం సబ్సిడీలో. దీపం కనెక్షన్స్ 40,000 ఇస్తే మహాలక్ష్మి స్కీమ్స్ లో మన మహిళా సంఘాలు 25,000 మందికి పావులా వడ్డీ తర్వాత కొత్తగా అడిషనల్ లోన్స్ ఇవ్వడం జరిగింది. సబ్సిడీ 3,36,00,000 మన మహిళలకు వచ్చినాయి. అన్ని రంగాల్లో కూడా ఈరోజు సంక్షేమంలో మనం ముందున్నాం, అభివృద్ధిలో ముందున్నాం. అందుకే మా ప్రభుత్వానికి మీరు అండగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎటువంటి బాధపడి లేకుండా, ఏ తారతమ్యాలు లేకుండా, కులము మతం పట్టింపు లేకుండా, పార్టీలలో ఉన్నా లేకున్నా భేదభావం లేకుండా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా అందజేయాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరం కూడా కలిసి కృషి చేస్తా ఉన్నాం. ఈ వేదిక మీద అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు కూడా పిలుస్తున్నాం. సంక్షేమంలో అందరి పాత్ర సహకారం ఉండాలి. రాజకీయ ఎన్నికల వరకే, ఆ తర్వాత మనందరం కలిసి నగర అభివృద్ధి కోసం, మన ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలన్న ఉద్దేశం మాకుంది. కాబట్టి కలిసి మెలిసి మీ కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందుకే మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, మా వెన్నంటి ఉండాలని తెలియజేస్తూ, చాలా టైం అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒకసారి 3,300 రేషన్ కార్డులు ఇప్పుడు మనకి ఇచ్చినాం. భవిష్యత్తులో మీరు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అర్హతను బట్టి రేషన్ కార్డు ఇస్తాం. ఇంకా ఇక్కడ మనకు వార్డు వైజ్ గా బయట కౌంటర్లు పెట్టాం. ఈయన మేము 10-20 రేషన్ కార్డు ఇక్కడ ఇస్తాం. దాని తర్వాత మీరు అందరూ కూడా మీ వార్డులకు పోయి అక్కడ నిలబడి మున్సిపల్ అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు, అక్కడ ఆ రేషన్ కార్డు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా అప్లికేషన్స్ ఇంకా క్లియర్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా 3,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషన్స్ కూడా మళ్ళీ మీకు ఇస్తాం. ఇంకా 4,000 రేషన్ కార్డు ఇంకా ఇచ్చేది ఉంది. కాబట్టి ఎవరైనా మిస్ అయినా, నాకు రేషన్ కార్డు రాలేదనుకున్నా మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మళ్ళా లిస్ట్ లో మీ అందరి పేర్లు కూడా వచ్చేటట్టుగా నేను అధికారులకు చెప్తా. రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, మా ద్వారా మీకు అందజేయబోతా ఉన్నాం. కాబట్టి మీ అందరూ మళ్ళొకసారి శుభాకాంక్షలు మేము తెలియజేసుకుంటూ